నిర్మల్ జిల్లాలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు పిలిగ్రిమ్స్ ఏంటో తెలుసుకుందాము. నిర్మల్ జిల్లా అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అంటే, ఏ ఆలయం గుర్తొస్తుందంటే మనకు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం గుర్తొస్తుంది. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం బాసర గుర్తొస్తుంది. మనకు ఈ బాసర జ్ఞాన సరస్వతి దేవాలయము నిర్మల్ జిల్లాలో బాసర మండలంలో ఉంది. అయితే మనకు భారతదేశంలో రెండు ప్రసిద్ధ సరస్వతి దేవాలయాలు ఉన్నాయి. ఏంటవి అని అంటే, ఒకటి జమ్మూ కాశ్మీర్లో సరస్వతి అమ్మవారు దేవాలయం ఉంటుంది. ఇంకొకటి మన తెలంగాణలోని నిర్మల్ జిల్లాలోని బాసరలో ఇంకొక ఫేమస్ ప్రసిద్ధ సరస్వతి అమ్మవారి ఆలయం అనేది ఉంది. అయితే బాసర అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇక్కడ ఈ ప్రదేశంలో వ్యాస మహర్షి ఇక్కడ తపస్సు చేశాడు కాబట్టి ఈ ప్రాంతానికి వ్యాసపురి అని పేరు వచ్చింది. వ్యాసపురి కాస్త వాసర అయింది. వ్యాసపురి ఏమైంది? వాసర అయింది. వ్యాసపురి వాసర అయింది. ఆ తర్వాత ఈ ప్రాంతంలో మరాఠా భాష ప్రభావితం ఎక్కువగా ఉంటుంది. మరాఠా లాంగ్వేజ్ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఆదిలాబాద్ డిస్టిక్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల ఈ ప్రాంతంలో మరాఠా భాష యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది కదా, మరాఠీ. సో అట్లా ఇది వాసర కాస్త బాసర అయింది అని అంటారు. వ్యాస మహర్షి తపస్సు చేశాడు, అందుకే ఇక్కడ మనకు బాసరలోకి ఎంటర్ కాగానే మనకు వ్యాసుడి దేవాలయం ఆలయం అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా. ఇంకొక స్పెషాలిటీ ఏంటి, జ్ఞాన సరస్వతి దేవాలయం యొక్క స్పెషాలిటీ ఏంటి అంటే, గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలయం. గోదావరి నది ఒడ్డున ఉన్న ఆలయం ఏమిటి? ఇక్కడ నిర్మల్ జిల్లాలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయం గోదావరి నది ఒడ్డున ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఈ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో చిన్నపిల్లలకి ఫస్ట్ అక్షరాలు నేర్పించే అప్పుడు ఇక్కడ అక్షరాభ్యాసం అక్షరాభ్యాసం చేస్తారు. ఫస్ట్ వాళ్ళు అక్షరాలు నేర్పించే అప్పుడు పిల్లలకి అక్షరాభ్యాసం అనే వేడుక ఈ జ్ఞాన సరస్వతి దేవాలయంలో చేస్తారు. ఓకేనా. సో ఇది మనకు బాసర గురించి ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్. మనకిక్కడ మాఘశుద్ధ పంచమి రోజు ఈ జ్ఞాన సరస్వతి దేవాలయంలో సరస్వతీదేవి యొక్క జన్మదినోత్సవం అనేది జరుపుకుంటారు ఇక్కడ. తర్వాత వసంత పంచమి రోజు జాతర జరుగుతుంది. దసరా నవరాత్రులప్పుడు కూడా ఇక్కడ సరస్వతి అమ్మవారి ఆలయంలో నవరాత్రుల ఉత్సవాలు అనేవి ఇక్కడ జరుగుతాయి. ఇది ఇంపార్టెంట్ పిలిగ్రిమ్ ఇన్ నిర్మల్ డిస్టిక్. బాసర వెరీ ఫేమస్ టెంపుల్. ఇక్కడ అక్షరాభ్యాసం చేస్తారు పిల్లలకి. అక్షరాభ్యాస వేడుక అనేది ఇక్కడ జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, ఆడేపల్లి పోచంపల్లి ఆలయం సారంగపూర్లో ఉన్న ఆడేపల్లి పోచంపల్లి ఆలయం ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయం కదలేలో ఈ శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయం ఉంది. చాళుక్యుల కాలంలో ఈ పాపహరేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించారని అంటారు. ఇక్కడ శివుడు ఉంటాడు, శివలింగం ఉంటుంది. ఇక్కడ పాపాలను హరిస్తుంది శివలింగానికి. ఇక్కడ అభిషేకం చేస్తే చేసిన పాపాలన్నీ హరిస్తాయని అంటారు. శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయం ఇక్కడ ఉంది. ఇంకొక స్పెషాలిటీ ఏంటి అంటే, శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయానికి అత్త కోడళ్ళ మధ్య గొడవలు అయితే వాళ్ళ మధ్య సఖ్యత పెంచుతుందంటే ఇక్కడ వెళ్ళి దర్శనం చేసుకుంటే, ఇక్కడ శ్రీ పాపహరేశ్వర స్వామి ఆలయం అని అలా ప్రసిద్ధి అన్నమాట ఈ టెంపుల్. నెక్స్ట్ శ్రీ కాల్వలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దిల్వాపూర్. శ్రీ కాల్వలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దిల్వాపూర్లో ఉంది, నిర్మల్ జిల్లాలో. కాల్వ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ యోగా చేసినట్టు పోస్చర్ ఉంటుంది లక్ష్మీ నరసింహస్వామిది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే, తెలంగాణలో అతి ఎత్తైన ఘాట్స్ ఏవి అంటే అవి మహబూబ్ ఘాట్ రోడ్
తెలంగాణ ఊటీ అని అంటారు. ఊటీని తలపించేలాగా ఈ మహబూబ్ ఘాట్ రోడ్డు ఉంటుంది. బైకర్స్ స్వర్గధామం అని అంటారు. బైకర్స్ రైడ్ అనేది ఈ ఘాట్ రోడ్డు పైన బాగా చేస్తారు. చుట్టూ ప్రకృతి పచ్చని చెట్ల మధ్య ఈ ఘాట్ రోడ్ అనేది ఉంటుంది. ఏంటిది? మహబూబ్ ఘాట్ రోడ్. తెలంగాణలో అతి ఎత్తైన ఘాట్ రోడ్ ఏంటి అంటే అది మహబూబ్ ఘాట్ రోడ్. నెక్స్ట్ ఇంకా ఈ నిర్మల్ జిల్లాలో ఉన్న దర్శనీయ ప్రదేశం ఏమిటి అంటే అది నిర్మల్ ఫోర్ట్, నిర్మల్ కోట. ఈ నిర్మల్ కోట అనేది మనకు ఈ చారిత్రకంగా చాలా ప్రత్యేకమైనదన్నమాట. నిర్మల్లో మనకు పట్టణంలో నిర్మల్ కోట ఉంటుంది. దీన్ని నిర్మించింది ఎవరు? నిర్మల్ కోటను అంటే నిర్మల్ కోటను నిర్మించింది నిమ్మనాయుడు. నిర్మల్ని పరిపాలించింది ఎవరు? 400 సంవత్సరాల క్రితం నిర్మల్ని పరిపాలించింది నిమ్మనాయుడు. ఆ నిమ్మనాయుడు పేరు పైననే ఈ పట్టణం ఏర్పడింది. నిమ్మల అనే పేరు ఫస్ట్ వచ్చింది. ఏమన్నారు ఫస్ట్? నిమ్మనాయుడు పేరు పైన నిమ్మల. ఆ నిమ్మల కాస్త రాను రాను నిర్మల్ అయింది. ఓకే, నిమ్మల తర్వాత నిర్మల్ అయింది. ఈ నిర్మల్ ఫోర్ట్లో మనకి నాట్య మండలి ఉంది, నాట్యం చేయటానికి. ఇంకా అక్కడ ఈ స్నానాలు చేయటానికి కావలసిన కోనేరులు, ఇంకా ఏనుగుల స్థావరం, సైనిక స్థావరం, ఇలాంటివన్నీ కూడా నిర్మల్ కోటలో ఉంది. ఇది విశిష్టమైన చారిత్రక చరిత్ర అనేది ఈ నిర్మల్ ఫోర్ట్కి ఉంది. ఈ నిమ్మనాయుడు ఈ నిర్మల్ పట్టణానికి నీటి ఎద్దడి రాకుండా నిర్మల్ పట్టణం చుట్టూ చెరువులు తవ్వించాడు. గొలుసు కట్టు చెరువులు అని అంటారు. నిర్మల్ పట్టణం చుట్టూ చెరువులు ఇంకా కందకాలు తవ్వించాడు. ఇవి నీటి ఎద్దడి రాకుండా ఒకటి కాపాడాయి. నెక్స్ట్ ఇంకొకటి ఈ పట్టణానికి రక్షణ కవచంగా కూడా ఈ చెరువులు అనేవి ఉన్నాయి. గొలుసు కట్టు చెరువులు నిర్మల్ పట్టణం చుట్టూ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. గొలుసు కట్టు చెరువులు ఏ పట్టణం చుట్టూ ఉన్నాయంటే అది నిర్మల్ పట్టణం చుట్టూ. ఒకటి నీటి ఎద్దడి రాకుండా ఇది ఉంది. ఇంకొకటి ఏంటి అంటే రక్షణ కవచంగా కూడా ఉంది. అంటే శత్రువులు ఆ చెరువులు ఆ కందకాలు దాటకుండా రావాలంటే కష్టమే కదా. సో ఇది నిర్మల్ కోట యొక్క ఇంపార్టెన్స్. నెక్స్ట్ ఇక్కడ కిలాకట్ట కోట లేదంటే శ్యామ్గఢ్ కోట కూడా ఇది నిమ్మనాయుడు టైమ్స్లోనే. తర్వాత మనకి బతీస్గఢ్ కోట. బతీస్ అంటే ఏంటి? 32. ఈ నిమ్మనాయుడు రాజు ఉండటానికి నివాసానికి 32 గదులతో ఒక కోట ఉండేది. అదేంటి అంటే బతీస్గఢ్ కోట. బత్తీస్గఢ్ కోట, శ్యామ్గఢ్ కోట, నిర్మల్ కోట, ఇవన్నీ ఈ ఫోర్ట్స్ అన్నీ కూడా నిర్మల్లో ఉన్నాయి. నిర్మల్లో చాలా ఫోర్ట్స్, కోటలు అనేవి మనకు కనిపిస్తాయి. ఇవి మన నిర్మల్ జిల్లాలో ఉన్న దర్శనీయ ప్రదేశాలు. నిర్మల్ జిల్లాలో ఉన్న జాతరలు, ఫేర్స్ గురించి తెలుసుకుందాము. నిర్మల్ జిల్లాలో 2 జాతరలు జరుగుతాయి. ఒకటి మనకి ఆడపల్లి పోచమ్మ దేవాలయం ఉంది సారంగపూర్లో అని తెలుసుకున్నాం కదా. అక్కడ ఆడపల్లి పోచమ్మ ఫేర్, ఆడపల్లి పోచమ్మ జాతర అనేది జరుగుతుంది. ఇంకొకటి కోతిదేవుని జాతర అనేది జరుగుతుంది. కోతిదేవుని జాతర ఈ క్రింది జిల్లాలలో ఏ జిల్లాలలో జరుగుతుంది అని అంటే అది నిర్మల్ జిల్లా అని చెప్పాలి. నిర్మల్ జిల్లాకి చాలా ప్రత్యేకతలు, స్పెషాలిటీస్ ఉన్నాయని తెలుసుకున్నాం కదా. మరి ఏంటా స్పెషాలిటీస్ అనేది చూద్దాము. చాలా స్పెషాలిటీస్ నిర్మల్ జిల్లాకి ఉంది. అత్యధిక జీవ వైవిధ్యం గల ప్రాంతం ఇది. నిర్మల్ అనే ఈ ప్రాంతం అత్యధిక జీవ వైవిధ్యం ఉంది. అంటే బయోడైవర్సిటీ అత్యధికంగా ఉన్న ప్రాంతం నిర్మల్ జిల్లా. రెండవది రామ్జీ గోండ్. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఆదివాసీ వీరుడు రామ్జీ గోండ్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడి అమరుడైన ప్రాంతం ఈ నిర్మల్లోని 1000 ఊడల మర్రికి ఈ బ్రిటిష్ అధికారి ఈ రామ్జీ గోండును ఇంకా రామ్జీ గోండ్ యొక్క 1000 మంది సైన్యాన్ని వేలాడదీస్తాడు చంపి అని తెలుసుకున్నాము. నెక్స్ట్ నిజాం ఆయుధాల తయారీ కేంద్రం ఉన్న ప్రాంతం నిర్మల్ పట్టణంలో నిజాం కాలంలో నిజాం యొక్క వెపన్స్ ఆయుధాలు తయారీ కేంద్రము నిర్మల్లోనే ఉంది. నెక్స్ట్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినవి వరల్డ్ ఫేమస్ నిర్మల్ పెయింటింగ్స్ వరల్డ్ ఫేమస్ కదా. 400 సంవత్సరాల క్రింది నాటి పిక్చర్స్ని తీసుకొని వీళ్ళు పెయింట్ చేస్తారనమాట.
ఓకేనా. సో ఈ నిర్మల్ పెయింటింగ్స్ అనేవి వరల్డ్ ఫేమస్. నెక్స్ట్ నిర్మల్ ఫర్నిచర్ అనేది కూడా చాలా ఫేమస్. మనకు నిర్మల్ ఫర్నిచర్ అంటే దీని గురించి ఒక చిన్న పాయింట్ ఉంది. ఏంటి అంటే నిజాం రాజు ఈ నిర్మల్ పట్టణాన్ని సందర్శించినప్పుడు ఈ నిర్మల్ ఫర్నిచర్తో ఒక పెద్ద కుర్చీ సీటు తయారు చేసి గ్రాండ్ వెల్కమ్ చేశారంట. ఓకేనా. సో ఇది నిర్మల్ ఫర్నిచర్ కూడా చాలా ఫేమస్. నెక్స్ట్ నిర్మల్ కొయ్య బొమ్మలు కూడా టాయ్స్. అయితే ఇవి ఎలా వచ్చింది కొయ్య బొమ్మలు అంటే మనం ఏం తెలుసుకున్నాము, ఈ నిర్మల్ని పరిపాలించిన నిమ్మనాయుడికి కళాకారులకి బాగా ఎంకరేజ్ చేసేది. ఆయనకు ఆర్ట్ అన్నా కానీ టాయ్ మేకింగ్ బొమ్మల తయారీ అంటే ఆయనకు చాలా ఇష్టం. అట్లా ఆయన కొంతమంది కళాకారులను పిలిపించి బొమ్మలు తయారు చేయటం స్టార్ట్ చేశాడు. కాకతీయుల కాలం నాటి నుండే 400 సంవత్సరాల క్రితం ఇంకంత ముందు కాకతీయుల కాలం నుండే నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ కొయ్య బొమ్మలు అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు 60 ద క్లస్టర్ ఆఫ్ 60 ఫ్యామిలీస్ 60 కుటుంబాలు రూరల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ క్లస్టర్కి ఈ 60 కుటుంబాలు ఈ కొయ్య బొమ్మలు అనేవి తయారు చేస్తున్నాయి. వీళ్ళకు నెలకు 3 నుంచి 4 లక్షల ఆదాయం ఉంది. 60 కుటుంబాలకు 3 నుంచి 4 లక్షల ఆదాయం అంటే చాలా తక్కువే. అయితే ఇవి బొమ్మలు పెయింటింగ్స్ కదా, ఇవేమి ఉపయోగకరమైన వస్తువులు కాదు. ఇవేంటి కొయ్య బొమ్మలైనా పెయింటింగ్స్ అయినా కానీ ఇవి లైక్ షోకేస్ లాగా పెట్టుకునేవి అంతే కదా, కానీ యూజ్ చేసుకునే వస్తువులు కాదు కదా. అయితే ఈ కళ అంతరించిపోయే అవకాశం ఉంది దీని నుంచి వేరే ఆక్యుపేషన్కి వెళ్ళడానికి, కానీ దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ కొయ్య బొమ్మలకు పెయింటింగ్స్కి అంతా కూడా ఈ ఫర్నిచర్కి నిర్మల్ కొయ్య బొమ్మలు, నిర్మల్ ఫర్నిచర్, నిర్మల్ పెయింటింగ్స్, నిర్మల్ కొయ్య బొమ్మలకు 2009లో జియోగ్రఫికల్ ట్యాగ్ ఇచ్చారు. జిఐ ట్యాగ్ అనేది వచ్చింది. సో కాబట్టి ఎంతో కొంత దీన్ని కాపాడుకోవచ్చు. వీళ్ళెవరు దీన్ని కాపీ కొట్టకుండా, ఫేక్ టాయ్స్ తయారు చేయకుండా, మార్కెట్లో వేరే ఏవైనా వచ్చినా ఈ బొమ్మలకు పోటీ ఇవ్వకుండా దీనికి నిర్మల్కి జియోగ్రఫికల్ ట్యాగ్ అనేది వచ్చింది ఈ కొయ్య బొమ్మలకి. ఓకేనా. సో ఈ బొమ్మలు తయారు చేసే వాళ్ళని నకాషి అని అంటారు. నకాషి అని అంటారు. వీళ్ళు కాకతీయుల కాలంలో అప్పుడే రాజస్థాన్ నుండి ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చి బొమ్మలు తయారు చేస్తారు అని అంటారు. నెక్స్ట్ బాసరా IIIT రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ విద్యా కేంద్రము. ఏముంది ఇక్కడ బాసరలో IIIT ఉంది. బాసరలో అనగానే మనకు IIIT అనేది ఉంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ విద్యా కేంద్రము బాసరలో ఉంది. అయితే నిర్మల్లో అక్షరాస్యత చూసుకుంటే తక్కువే. చదువుల తల్లి బాసర అమ్మవారు ఇక్కడ ఉన్నారు, కానీ స్త్రీల అక్షరాస్యత చూసుకుంటే ఇక్కడ తక్కువే ఉంటుందన్నమాట. అంటే చదువుల తల్లి ఉన్న నిర్మల్లో ఈ ప్రాంతంలో అంటే పాత ఆదిలాబాద్ జిల్లాలో సరస్వతి అమ్మవారు ఉన్నారు, చదువుల తల్లి ఉంది, కానీ స్త్రీల యొక్క అక్షరాస్యత మాత్రం తక్కువే ఉంది. స్త్రీల అక్షరాస్యత లిటరసీ రేట్ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది, విమెన్ ఎడ్యుకేషన్ పైన. తర్వాత జాతీయ రహదారి 44 నేషనల్ హైవే 44 ఈ జిల్లాని అడ్డంగా విభజిస్తుంది, మధ్యలో నుంచి వెళ్తుంది. నెక్స్ట్ ప్రధాన పత్తి కొనుగోలు కేంద్రం బైన్సాలో ఉంది. నిర్మల్ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్స్ ఉన్నాయి, ఒకటి నిర్మల్ ఇంకొకటి బైన్సా కదా. ఈ బైన్సాలో ప్రధాన పత్తి కొనుగోలు కేంద్రం ఉంది. నెక్స్ట్ సహ్యాద్రి లేదా సాత్నాల పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం మహబూబ్ ఘాట్ ఈ జిల్లాలోనే ఉంది. మహబూబ్ ఘాట్ ఇక్కడ ఉంది. బైకర్స్ స్వర్గధామము అని అంటారని తెలుసుకున్నాం కదా. ఇవి కొన్ని స్పెషాలిటీస్. ఇంకా మరిన్ని స్పెషాలిటీస్ ప్రత్యేకతలు చూద్దాము. బౌద్ధ మత ప్రచారకుడు బావరి పుట్టిన బదనకుర్తి ఈ జిల్లాలోనే ఉంది. ఈ బదనకుర్తి అనేది ఏంటి అంటే గోదావరి నది పైన ఉన్న ద్వీపం. గోదావరి నది పైన ఉన్న ఐలాండ్ ఏంటి అంటే అది బదనకుర్తి. ఈ బదనకుర్తి నిర్మల్ జిల్లాలో ఉంది. ఈ బదనకుర్తిలోనే బౌద్ధ మతాన్ని ప్రచారం చేసే ఒక కవి, ఒక ప్రచారకుడు బావరి. ఈ బదనకుర్తిలోనే జన్మించాడు. అయితే ఈ బదనకుర్తికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటి అంటే ఫస్ట్ అసలు సౌత్లోకి
బౌద్ధ మతం ఎలా వచ్చింది అని అంటే ఇది బదనకుర్తి నుండే వచ్చింది, ఈ ప్రాంతం నుండే ఎంటర్ అయింది, ప్రవేశించింది అని అంటారు. అయితే ఈ బావరి బౌద్ధ మత ప్రచారం చేశాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ బదనకుర్తికి ఒక స్పెషాలిటీ ఏంటి అంటే శాతవాహన కింగ్ హాలుడు లీలావతిని పరిణయం చేసుకుంటాడు కదా. సో ఆ హాలుడు ఇంకా లీలావతి యొక్క పరిణయము, మ్యారేజ్ ఎక్కడ జరిగింది అంటే ఈ బదనకుర్తి దగ్గర, ఈ ప్రాంతంలోనే, ఈ ద్వీపం దగ్గరే జరిగిందని అంటారు. ఓకేనా, ఇది మనకి ఇంపార్టెంట్ పాయింట్. బావరి బదనకుర్తి ఏ ప్రాంతం అది, ఏ జిల్లా అది? నిర్మల్ జిల్లా. గోదావరి నది పైన ఉన్న ద్వీపం ఏమిటి? బదనకుర్తి. నెక్స్ట్ గిరిజన ఉత్పత్తి కేంద్రమైన సబ్బుల తయారీ కేంద్రం ఈ జిల్లాలోనే ఉంది. గిరిజన ఉత్పత్తి కేంద్రమైన సబ్బుల తయారీ కేంద్రం ఇక్కడే ఉంది. నెక్స్ట్ స్త్రీ పురుష లింగ నిష్పత్తి అధికంగా గల జిల్లా. ఓకేనా, సెక్స్ రేషియో అనేది అధికంగా ఉంది ఈ జిల్లాలో. నెక్స్ట్ జిల్లా స్థాయి పంట వైవిధ్య సూచి అధికంగా గల జిల్లా. జిల్లా స్థాయి పంట వైవిధ్య సూచి అధికంగా గల జిల్లా. నెక్స్ట్ దక్షిణ భారతదేశంలోనే తొలిసారిగా కోతుల సంరక్షణ తర్వాత ఈ పునరావాస కేంద్రాన్ని ఈ జిల్లాలోనే ఏర్పాటు చేశారు. దక్షిణ భారతదేశంలో తొలిసారిగా కోతుల సంరక్షణ పునరావాస కేంద్రాన్ని నిర్మల్ జిల్లాలోనే ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా నిర్మల్ జిల్లా యొక్క ప్రత్యేకతలు. వారు భారతీయ కళా ప్రభావాన్ని చాటే సిరిసిరి మువ్వలు, తరగని కూచిపూడి కళా వైభవానికి వెలుగు దివ్వెలు, చెరగని కూచిపూడి నాట్య కళకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. వారే రాధారెడ్డి రాజారెడ్డి దంపతులు. కళా వేదికల పైన వారు రాధాకృష్ణులయ్యారు, సీతారాములయ్యారు, శివపార్వతులుగా దర్శనమిచ్చారు. ఎవరు వారు? వారే ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు రాధారెడ్డి రాజారెడ్డి. వీళ్ళిద్దరూ దంపతులు, కపుల్స్. వీళ్ళిద్దరూ ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారులు. పద్మశ్రీ పద్మవిభూషణ్ అనే పురస్కారం పొందారు. ఈ రాధారెడ్డికి పద్మశ్రీ ఇంకా పద్మవిభూషణ్ పురస్కారం పొందాడు. వీళ్ళిద్దరూ కూడా కూచిపూడి నృత్య కళాకారులు, కూచిపూడి దంపతులు అని అంటారు. వీళ్ళు డిఫరెంట్ స్ట్రోక్స్ కూచిపూడిలో చేసేవారన్నమాట. అయితే ఒక కళాకారుడితోటే అంతరించిపోతే దానికి అర్థమేముంటుంది, దాంట్లో పరమార్థమేముంది? అట్లా కాదు. సో వీళ్ళ తర్వాత కూడా వీళ్ళకున్న కళని ఇతరులకు నేర్పించటానికి ఢిల్లీలో నాట్యతరంగని అనే ఒక సంస్థను స్థాపించి తొలుత 5 మంది విద్యార్థులకే శిక్షణ ఇచ్చారు. ఇప్పుడు 100 మంది విద్యార్థులకు కూచిపూడి నాట్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఓకేనా. సో ఈ రాధారెడ్డి మన నిర్మల్ జిల్లాకి చెందినవారు. రాజారెడ్డి వీళ్ళిద్దరు కూడా రాధారెడ్డి నిర్మల్కి చెందినవారు. నిర్మల్కి చెందిన ప్రముఖ వ్యక్తులలో వీరు. వీళ్ళకి పద్మశ్రీ, ఈ రాధారెడ్డికి పద్మశ్రీ పద్మవిభూషణ్ అనే పురస్కారము ఉన్నాయి. నిర్మల్ జిల్లాకి చెందిన ఇంపార్టెంట్ పర్సన్స్, ముఖ్యమైన వ్యక్తులలో మరొక ముఖ్యమైన వ్యక్తి ఎవరు అని అంటే ఆయన BVR చారి, బైరోజు వెంకటరమణాచారి నిర్మల్ జిల్లాకి చెందిన ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు. మరి ఎవరు ఈ బైరోజు వెంకటరమణాచారి? తెలంగాణ తల్లి విగ్రహ రూప శిల్పి ఎవరు? బైరోజు వెంకటరమణాచారి. ఈ బైరోజు వెంకటరమణాచారి నిర్మల్ జిల్లాకి చెందిన ప్రముఖ వ్యక్తి. అయితే ఏంటి మరి ఈ తెలంగాణ తల్లి తెలంగాణ అనే ఈ కాన్సెప్ట్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. అయితే తెలంగాణ తల్లి గురించి మనం సపరేట్ వీడియో తెలుసుకుందాము. కానీ ఇక్కడ ప్రస్తావన వచ్చింది కాబట్టి మెయిన్ బుల్లెట్ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ ఈ తెలంగాణ తల్లి అనేది మనము తెలుసుకుంటాము. అయితే తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు 4 ఉన్నాయి. తెలంగాణ
అస్తిత్వం కోసం సింబల్స్ 4 ఉన్నాయి, ప్రతీకలు 4 ఉన్నాయి. ఏంటి అంటే, ఒకటి 1969లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలో వచ్చిన అక్కడ బలైన అమరులకి గుర్తుగా ఉన్న అమరవీరుల స్తూపం. నెక్స్ట్ తల్లి తెలంగాణ. 3 బతుకమ్మ బోనాలు ఫెస్టివల్స్. ఇంకొకటి తెలంగాణ చిత్రపటం. ఇది మన తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు. తెలంగాణ అస్తిత్వ ప్రతీకలు ఏంటి? అమరవీరుల స్తూపం, నెక్స్ట్ తల్లి తెలంగాణ, బోనాలు బతుకమ్మ, తర్వాత తెలంగాణ చిత్రపటం. ఇవి 4 అస్తిత్వం. తెలంగాణకి అస్తిత్వ ప్రతీకలు, సింబల్స్ అవి. అయితే మనకు సీమాంధ్ర పాలనలో ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ తన అస్తిత్వాన్ని కోల్పోయింది. తెలంగాణకంటూ ఒక గుర్తింపు లేదు. ఆ తర్వాత తెలంగాణ చివరి దశ ఉద్యమాన్ని మనం గమనిస్తే ఈ తెలంగాణ అస్తిత్వాలనే ఆయుధాలుగా చేసుకొని ఉద్యమాన్ని నడిపారు. ఎక్కడైనా సభలు సమావేశాలు జరిగితే అక్కడ ఒకవైపు అమరవీరుల స్తూపం, ఒకవైపు తల్లి తెలంగాణ విగ్రహం, ఇంకో సైడు బతుకమ్మ బోనాలు ఇట్లా చేయడం, తెలంగాణ ధూమ్ధామ్, ఇలాంటివన్నీ కూడా మన అస్తిత్వ ప్రతీకలు అన్నమాట. వీటి నుంచి గ్రూప్ 2లో అట్లీస్ట్ 4 క్వశ్చన్స్ వస్తాయి. సో బాగా కేర్ఫుల్గా చదవాలి. నేను తెలంగాణ తల్లి గురించి సపరేట్ వీడియో చేసినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అక్కడ. అయితే ఈ తెలంగాణ తల్లి అనే ఈ కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది అనేది మనకు తెలియాలి. అయితే ఒక తల్లి, ఒక రాష్ట్రానికి గుర్తుగా ఒక తల్లి, ఒక మాత ఉంది అని అంటే మనకి ఒక యూనిటీని, ఒక ఐక్యతను, మన అనే ఒక ఫీలింగ్ని, ఆ ప్రాంతానికి ఒక గుర్తింపు, ఒక ఆరాధన భావం, ఇదంతా కూడా వస్తుందన్నమాట. ఎట్లయితే జాతీయ ఉద్యమ సమయంలో భారతమాత అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు, అప్పుడు భారతమాత అనే కాన్సెప్ట్ తీసుకొని వస్తే ఏమైంది, ఈ ప్రాంతము, ఈ దేశమంతా నాది అన్న ఫీలింగ్ అనేది, అనే భావన అనేది మనకు గట్టిగా వస్తుంది. సో అట్లా ఈ తల్లి అనే కాన్సెప్ట్, అమ్మ, మాత అనే కాన్సెప్ట్ని తీసుకొని వస్తారు. ఎట్లయితే జాతీయ ఉద్యమంలో భారతమాత అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారో అట్లనే ఈ ఆంధ్ర వాళ్ళు మద్రాస్కి రాష్ట్రానికి ఎగెయిన్స్ట్గా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసము పోరాటం చేసినప్పుడు, ఉద్యమించినప్పుడు ఆంధ్రమాత అనే కాన్సెప్ట్ని తీసుకొని వచ్చిళ్ళు. ఏం తీసుకొని వచ్చిళ్ళు? ఆంధ్రమాత, ఆంధ్ర మాత అని తీసుకొని వచ్చిళ్ళు. ఆ తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మన కర్మగాలి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. పేరులోనే అన్యాయం జరిగింది. తెలంగాణ మరి ఏది పేరులోనే అన్యాయం జరిగింది. అక్కడి నుండి మొత్తం అన్యాయమే జరిగింది. ఆ తర్వాత మనకి మెల్లగా ఈ ఆంధ్రమాత యొక్క పేరు మార్చి తెలుగు తల్లి, ఆంధ్ర తల్లి నుంచి ఆంధ్ర తల్లి ఉండేది, ఆంధ్రమాత, ఆంధ్ర తల్లి. ఈ ఆంధ్రమాత, ఆంధ్ర తల్లిని తెలుగు తల్లి అని పేరు మార్చారు. తెలుగు తల్లి అని పేరు మార్చి తెలంగాణ అస్తిత్వం పైన దాడి చేశారు. తెలంగాణ తల్లి అస్తిత్వం మొత్తం పోయింది ఇంకా తెలుగు తల్లి అనగానే. తెలుగు తల్లి అనే ఈ తల్లిని తెలంగాణ పైన బలవంతంగా రుద్దారు. మనకు స్కూల్స్లో, కాలేజెస్లో, స్కూల్స్లో అయితే మనం వందే మాతరం చదివిన తర్వాత వెంటనే మా తెలుగు తల్లికి మంగళారతులు, మనము అందరు తల్లులని, భారతమాత, మనకు ఫైనల్గా మనం అందరం ఎండ్ ఆఫ్ ది డే భారతీయులం, అందరం ఒకటే. మనకెవరు కాదు, అందరం అన్నదమ్ములు లాంటి వాళ్ళమే. కానీ ఇట్లా ఒక ప్రాంతానికి, కొంతమంది ప్రజలకు అన్యాయం జరిగి వాళ్ళ అస్తిత్వం కోల్పోతే తిరుగుబాటు చేస్తారు కదా, దాంట్లో భాగంగానే ఉద్యమాలు సాగాయి, దాంట్లో భాగంగానే ఇవన్నీ పుట్టుకొచ్చాయి. అంతేగాని ఎవరికి ఎవరు శత్రువులు కాదు, అందరు అన్నదమ్ములే. అయితే నువ్వు తెలుగు తల్లి, ఇప్పుడు తెలంగాణకు అన్యాయం జరగకపోతే తెలుగు తల్లి అని మనం సంతోషంగా వాడుకునే వాళ్ళం, అందరం కలిసే ఉండేవాళ్ళం. కానీ కాదు కదా, తెలంగాణకు అన్యాయం జరిగింది. ప్రతి ఒక్క విషయంలో తెలంగాణ భాష, యాస, కట్టు, బొట్టు, బోనం, బతుకమ్మ, సంస్కృతి, సాంప్రదాయాలపైన దాడి జరిగింది. అయితే మనకు
ముస్లిమ్స్ ఈ అసఫ్ జాహీస్ నిజాం పాలించినప్పుడు వాళ్ళు మా తెలంగాణ యొక్క సంపదను కొల్లగొట్టుకొని తీసుకెళ్ళి వెళ్ళారు. కానీ ఈ కుతుబ్ షాహీలు కానీ అసఫ్ షాహీలు కానీ ముస్లిమ్స్ ఇన్ని సంవత్సరాలు 300 సంవత్సరాలు అట్లా పరిపాలించినప్పుడు కూడా ఎప్పుడు కూడా తెలంగాణ యొక్క కట్టుబొట్టు బోనం బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయాలపైన వాళ్ళు దాడి చేయలే. వాళ్ళు జస్ట్ సంపదను కొట్టుకొని వెళ్ళి స్వేచ్ఛని హరించారు అంతే. కానీ వాళ్ళు కట్టుబొట్టు బోనం సంస్కృతి సాంప్రదాయం భాష యాస పైన దాడి చేయలే. కానీ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ కట్టుబొట్టు భాష యాస బోనం బతుకమ్మ సంస్కృతి సాంప్రదాయం అన్నిటిపైన దాడి చేశారు. నీళ్ళని కొట్టుకుపోయిందే కాకుండా నీళ్ళని తీసుకొని వెళ్ళారు. గోదావరి కృష్ణ అనే ప్రధాన నదులు తెలంగాణ గుండా ప్రవహించినప్పటికీ కూడా మనకు నీళ్ళు రాలే. మహబూబ్ నగర్ నల్గొండ నుండి ఇట్లా కృష్ణానది పోతుంది, కానీ కృష్ణానది నీళ్ళు మహబూబ్ నగర్ ఇంకా నల్గొండలోకి రాలే. సో బాగా అన్యాయం జరిగింది ఏంటి అని అంటే ఇప్పుడు మహబూబ్ నగర్ నల్గొండ ఈ సూర్యాపేట ఈ వీళ్ళకి అన్యాయం బాగా జరిగింది. కృష్ణానది అక్కడ నుండి వెళ్తుంది కానీ నీళ్ళు రావు వాళ్ళకు. మన మిగులు బడ్జెట్ అంతా కూడా మన మిగులు నిధులన్నీ కూడా ఆంధ్రాకి తీసుకుపోయి వాళ్ళ జిల్లాలను వాళ్ళ గుంటూరు విజయవాడ విశాఖపట్నం రాజమండ్రి కాకినాడ ఇవన్నీ బాగా డెవలప్ చేసుకున్నారు. కర్నూలు ఇప్పుడు హైదరాబాద్ నుంచి మహబూబ్ నగర్ వస్తుంది, మహబూబ్ నగర్ తర్వాత కర్నూలు వస్తుంది. కర్నూలు సిటీ మహబూబ్ నగర్ చూడండి ఎట్లుందా, మహబూబ్ నగర్ డెవలప్ అయిందా. అట్లా మన మిగులు నిధులను తీసుకెళ్ళిళ్ళు. నియామకాల్లో ఉద్యోగాల్లో అన్యాయం జరిగింది. సో ఇట్లా ప్రతి ఒక్క దాంట్లో అన్యాయం జరిగింది. మన అస్తిత్వం కూడా కోల్పోయినాం కాబట్టే కదా అట్లా అయింది. అట్లా ఈ తెలుగు తల్లి అని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజలపైన బలవంతంగా రుద్దారు. లేదు, తెలుగు తల్లి మా తల్లి కాదు, మనం అందరం భారతీయులమే ఎండ్ ఆఫ్ ది డే. కానీ అన్యాయం జరిగింది కాబట్టి నువ్వు తెలుగు తల్లిని మా మీద రుద్దుతున్నావు కాబట్టి మా తల్లి తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి మాకు ఉండాలి అనే ఫస్ట్ అట్లా కాన్సెప్ట్ని తీసుకొని వచ్చారు. మరి ఈ తల్లి తెలంగాణ తల్లి అనే కాన్సెప్ట్ని ఫస్ట్ తీసుకొచ్చింది ఎవరు అంటే పేర్కొన్నది ఎవరు అంటే ఫస్ట్ నిజాం కాలంలోనే 1940లోనే వెంకట్రామారావు అనే ఒక వ్యక్తి ఫస్ట్ పేర్కొన్నాడు. కానీ ఫస్ట్ తెలంగాణ తల్లి అనే భావనను ఎవరు తీసుకొని వచ్చిళ్ళు, ఆ భావనని ప్రజల్లోకి ఎవరు తీసుకెళ్లారంటే దాశరథి కృష్ణమాచార్యులు. ఆయన ఒక గేయం రాశాడు. ఏంటి అంటే కోటి వెలుగుల బంగారు కొండ కింద వెదజల్లు నట్టి సరస్సు లోపల నుండి పొద్దున్నే అందాలు పూయు తల్లి తెలంగాణ కంజాతవల్లి. ఏంటది? ఒక గేయాన్ని తీసుకొని వచ్చిండు దాశరథి కృష్ణమాచార్యులు. కోటి వెలుగుల బంగారు కొండ కింద నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అనే ఒక గేయాన్ని తీసుకొని వచ్చాడు. కోటి వెలుగుల బంగారు కొండ కింద నా తెలంగాణ తల్లి కంజాతవల్లి అనే ఒక గేయం ద్వారా తెలంగాణ తల్లి అనే భావాన్ని తీసుకొని వచ్చాడు ఫస్ట్ దాశరథి కృష్ణమాచార్యులు. ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కరు ఇట్లా తెలంగాణ తల్లి అనే కాన్సెప్ట్ ఉండాలి, మనకంటూ ఒక తల్లి ఉండాలి అని చెప్పి ఈ బైరోజు వెంకటరమణాచారి కార్పెంటర్, నిర్మల్కి చెందిన వ్యక్తి. ఈయన కార్పెంటర్ కదా, ఫస్ట్ ఒక ఇట్లా డిజైన్ చేశాడు తెలంగాణ తల్లి ఇట్లా ఉంటుందని చెప్పి ఒక చెక్క బొమ్మను కూడా తయారు చేసిండు. ఒక చెక్క బొమ్మను తయారు చేసిండు ఎవరు? బైరోజు వెంకటరమణాచారి. చెక్క బొమ్మ ఎట్లుండేదనంటే ఫస్ట్ తయారు చేసింది మొట్టమొదటిసారిగా తెలంగాణ తల్లిని ఎలా డిజైన్ చేసిందంటే ఒక పల్లెటూరు అమాయకపు మహిళ గోషి పెట్టుకొని ఎంట్రికలన్నీ పిచ్చి పిచ్చిగా ఉండి అట్లా ఒక చెక్క బొమ్మను కార్పెంటర్ ఆయన ఒక బొమ్మను తయారు చేసి మన కేసీఆర్ దగ్గరికి పట్టుకొచ్చిండు. కేసీఆర్ దగ్గరికి పట్టుకొచ్చి చూపించిండు, సార్ ఇది కేసీఆర్ మన తెలంగాణ తల్లి ఫస్ట్ ఇట్లా డిజైన్ చేసిన శాంపిల్ ఒకసారి చూడండి అని అంటే కేసీఆర్ కోప్పడతాడు. ఏది తెలంగాణ తల్లి అంటే ఇక ఎప్పుడు తెలంగాణ పేదరికంలోనే ఉంటుందా, దరిద్రంలోనే ఉంటుందా? లేదు, అష్టైశ్వర్యాలతో రిచ్గా తెలంగాణ తల్లి ఉండాలని సలహాలు ఇచ్చాడు. సో అట్లా సూచనలు ఇచ్చాడు, తెలంగాణ తల్లి ఇట్లా ఉండాలి, రిచ్గా కనిపించాలి అని చెప్పి
కేసీఆర్ ఇంకా ప్రొఫెసర్ గంగాధర్ వీళ్ళు ఈ బీవీఆర్ చారికి సూచనలు ఇచ్చారు. వాళ్ళ సూచనల మేరకు మార్పుల చేర్పులతో ఎవరెవరంటే బైరోజు వెంకటరమణాచారి, తర్వాత బిఎస్ రాములు, ప్రొఫెసర్ గంగాధర్ తెలంగాణ తల్లికి రంగులేసిండనమాట. ప్రొఫెసర్ గంగాధర్ ఎవరెవరు? బైరోజు వెంకటరమణాచారి, బిఎస్ రాములు, ప్రొఫెసర్ గంగాధర్ వీళ్ళు ముగ్గురు కలిసి ప్రస్తుతం ఉన్న తెలంగాణ తల్లిని రూపొందించారు. అట్లా ఫస్ట్ మనము తెలంగాణ తల్లి విగ్రహ రూప శిల్పి ఎవరు అని అంటే బైరోజు వెంకటరమణాచారి అని చెప్పాలి ఫస్ట్ అయితే. ఓకేనా? ఫస్ట్ ఈయన మళ్ళీ మార్పులు చేర్పులు చేసింది కూడా మెయిన్ ఎవరంటే ఈయన బైరోజు వెంకటరమణాచారి, బిఎస్ రాములు, ప్రొఫెసర్ గంగాధర్ కూడా వీళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. వీళ్ళు సూచనలు కూడా బైరోజు వెంకటరమణాచారి తీసుకున్నాడు. అయితే 2015లో అట్లా 2014లో జూన్ 2న ఈ బైరోజు వెంకటరమణాచారికి ₹1,00,000 ఇచ్చి సన్మానం కూడా చేసిళ్ళు. అయితే ఇంతకన్నా ముందే ఈ బివి వెంకటరమణాచారి కన్నా అంతకు ముందే ఒకసారి 2006లో పాత కరీంనగర్ జిల్లా, ఇప్పటి పెద్దపల్లి జిల్లా గోదావరికని బస్టాండ్లో మనకు ఒక వ్యక్తి తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించిండు. దీన్ని మన కల్వకుంట్ల కవిత ఇంకా పాశం యాదగిరి వీళ్ళు ఆవిష్కరించిండనమాట. తర్వాత మళ్ళీ ఇదే 2006లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపకురాలు ఎవరు? విజయశాంతి, నల్గొండ జిల్లా, పాత నల్గొండ జిల్లా, ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఒక బేగంపేట అనే గ్రామంలో తెలంగాణ తల్లిని ఆవిష్కరించారు. ఇంతకుముందే అట్లట్లా ఒక్కొక్కలాగా తెలంగాణ తల్లిని డిజైన్ చేశారు. సో అఫీషియల్గానైతే మన బివి బైరోజు వెంకటరమణాచారి డిజైన్ చేసిండు. ఓకేనా? ఇది బీవీఆర్ వెంకటరమణాచారి గురించి. ఆ తర్వాత మనకు 2007లో టీఆర్ఎస్ భవన్లో కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించిండు. ఇది బీవీఆర్ వెంకటరమణాచారి గురించి. బీవీఆర్ చారి రూపొందించిన తెలంగాణ తల్లి, డిజైన్ చేసిన తెలంగాణ తల్లి ఈ చిత్రాన్ని బేస్ చేసుకొని వరంగల్కు చెందిన పసునూరి దయాకర్ రావు మట్టి విగ్రహాన్ని తయారు చేశాడు. సో వీళ్ళు ఈ కేసీఆర్, ప్రొఫెసర్ గంగాధర్ వీళ్ళ సలహాల మేరకు బిఎస్ రాములు వీళ్ళందరూ కలిసి తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని డిజైన్ చేశారు కదా. సో ఎవరు తెలంగాణ తల్లి విగ్రహ రూప శిల్పి అంటే మెయిన్ పాత్ర బైరోజు వెంకటరమణాచారి. మార్పుల చేర్పులతో కూడా డిజైన్ చేసింది బీవీఆర్ చారియే. సూచనలు ఇచ్చింది కేసీఆర్, ప్రొఫెసర్ గంగాధర్, బిఎస్ రాములు వీళ్ళు కూడా ఇందులో ఉన్నారు. కానీ తెలంగాణ తల్లి విగ్రహ రూప శిల్పి అని అంటే బైరోజు వెంకటరమణాచారి అనే చెప్పాలి. అయితే కొన్ని విగ్రహాలు ఇంత సైజులో, కొన్ని ఇంత సైజులో ఉండదు కదా, అన్నీ ఒకే అంత ఉండాలి కదా సైజు. సో అట్లా తర్వాత వరంగల్కి చెందిన పసునూరి దయాకర్ మట్టి విగ్రహాన్ని తయారు చేశాడు తెలంగాణ తల్లిది. తర్వాత 2007లో టీఆర్ఎస్ భవన్లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ ఆవిష్కరించాడు. ఓకేనా? అయితే ఫస్ట్ డిజైన్ ఏదైతే వేసాడో ఈ బీవీఆర్ చారి, అది పిక్చర్ ఫోటో దేంట్లో వచ్చింది అని అంటే ప్రజాతంత్ర అనే పత్రికలో ఫస్ట్ ఇది వచ్చింది. ప్రజాతంత్ర అనే పత్రికలో ఈ బైరోజు వెంకటరమణాచారి డిజైన్ చేసిన తల్లి తెలంగాణ విగ్రహం అనేది వచ్చింది. దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ తెలంగాణ తల్లి గురించి మనం సపరేట్ వీడియో మళ్ళీ చేద్దాము. ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. దిస్ ఈజ్ అబౌట్ నిర్మల్ జిల్లాలో ఎంతోమంది కళాకారులు, కళలు అనేవి. నిర్మల్ జిల్లా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాము. నిర్మల్ జిల్లా యొక్క మ్యాప్ని ఒకసారి గమనించండి, చిత్రపటాన్ని ఒకసారి గమనించండి. నిర్మల్ జిల్లాలో ఉన్న సరిహద్దు జిల్లాలు ఏంటో తెలుసుకుందాము. నిర్మల్ జిల్లాకి బార్డర్ డిస్ట్రిక్ట్స్ ఏమిటి? నిర్మల్ చుట్టూ బార్డర్స్లో ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయంటే ఉత్తరాన ఆదిలాబాద్ జిల్లా, ఈశాన్యాన కొమరంభీం ఆసిఫాబాద్, తూర్పున మంచిర్యాల,
దక్షిణాన జగిత్యాల ఇంకా నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. పశ్చిమాన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలు ఉన్నాయి. ఉత్తరాన ఉన్న సహ్యాద్రి పర్వతాలు, దక్షిణాన ఉన్న గోదావరి నది సహజ సరిహద్దులుగా నిర్మల్ జిల్లాకి ఉన్నాయి. ఈ విస్తీర్ణం ఎంత, నిర్మల్ జిల్లా యొక్క ఏరియా ఎంత అంటే 3731.35 చదరపు కిలోమీటర్లు. జనాభా వచ్చేసి 7,09,418. పురుషుల జనాభా 3,46,721. స్త్రీల జనాభా 3,62,697. జనసాంద్రత వచ్చేసి 190. స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా గల జిల్లా నిర్మల్ జిల్లా. 1046 స్త్రీ పురుష నిష్పత్తి ఉంది. ఇక్కడ పురుషుల కన్నా కూడా స్త్రీలే ఎక్కువగా ఉన్నారు. అక్షరాస్యత లిటరసీ రేట్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది, 57.77%. పురుషుల అక్షరాస్యత 69.03%. స్త్రీల అక్షరాస్యత అతి తక్కువగా ఉంది, 47.14%. సరస్వతి, జ్ఞాన సరస్వతి అమ్మవారున్న జిల్లా బాసర ఇక్కడ ఉంది, చదువుల తల్లి ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ స్త్రీల యొక్క అక్షరాస్యత ఒకసారి గమనిస్తే 47.14% మాత్రమే ఉంది. స్త్రీల యొక్క విద్యాభ్యాసం పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది. పట్టణ జనాభా వచ్చేసి 21.38%. పట్టణ జనాభా చాలా తక్కువగా ఉంది, గ్రామీణ జనాభానే ఎక్కువ, 78.62%. అటవీ విస్తీర్ణ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంది, 32.58%. పరిపాలన కేంద్రము, అడ్మినిస్ట్రేటివ్ హెడ్ క్వార్టర్స్ నిర్మల్ జిల్లాకి ఏంటి అంటే అది నిర్మల్ పట్టణమే. నెక్స్ట్ రెవెన్యూ డివిజన్లు 2 ఉన్నాయని తెలుసుకున్నాం కదా, ఒకటి నిర్మల్, 2 బైన్సా. పట్టణాలు 2 ఉన్నాయి, అవి నిర్మల్ ఇంకా బైన్సా. మున్సిపాలిటీలు 3 ఉన్నాయి, నిర్మల్, బైన్సా, ఖానాపూర్. రెవెన్యూ మండలాలు 19, మండల పరిషత్తులు 18, గ్రామ పంచాయతీలు 396 ఉన్నాయి. రెవెన్యూ గ్రామాలు 430 ఉన్నాయి. ఎస్సీ జనాభా వచ్చేసి మనకు 15.2% ఉంది, తక్కువే ఉంది. ఎస్సీ ఎస్టీ స్త్రీ పురుష నిష్పత్తి అధికంగా ఉన్న జిల్లా 1097. ఎస్టీ జనాభా 80,576, 11.4% మాత్రమే ఉంది. ఎస్టీ స్త్రీ పురుష నిష్పత్తి 1026. ఈ జిల్లాలో నిర్మల్ జిల్లాలో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువగా ఉన్నారు, మంచి పరిణామమే. నెక్స్ట్ పిల్లల జనాభా వచ్చేసి 11.7% ఉంది. శిశు స్త్రీ పురుష నిష్పత్తి 949 ఉంది. ఓకేనా. తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్య 17. జిల్లా అభివృద్ధి సూచి 0.39. అసెంబ్లీ నియోజకవర్గాలు వచ్చేసి నిర్మల్, మూతోల్, ఖానాపూర్ నియోజకవర్గాలు ఇక్కడ ఉన్నాయి. ఇది నిర్మల్ జిల్లా గురించి ఫ్యాక్ట్స్. ఇది నిర్మల్ జిల్లా యొక్క సమగ్ర సమాచారం. నిర్మల్ జిల్లా గురించి నేను ఇంకేమైనా పాయింట్స్ మిస్ చేసినట్లయితే, నాకు తెలియని పాయింట్స్ మీకు తెలిసినవి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మేడం మీరు నిర్మల్ జిల్లా గురించి ఇది మిస్ చేశారని మీకు అనిపిస్తే, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ టు దీక్ష అకాడమీ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.